సో కొలనోస్కోపీ అనే టెస్ట్ గురించి చాలామంది మాట్లాడుతూ ఉంటారు. ఎవరు చేయించుకోవాలి, ఎందుకు చేయించుకోవాలి? సో కొంతమంది ఏంటంటే మోషన్ సరిగ్గా రాకపోవడం వల్ల కొంతమంది ప్రజెంట్ అవుతారు. కొన్నిసార్లు అనేక సార్లు విరోచనాలకు వెళ్తూ ఉంటారు, లేకపోతే రక్తం పడుతూ ఉంటుంది మోషన్లోంచి. ఇది ఎప్పుడు సర్ప్రైజ్ చేస్తుంది. ఎస్పెషల్లీ యంగ్ పేషెంట్స్ వస్తారన్నమాట. అది 30 ఏళ్ళు 35 ఏళ్ళు వచ్చిన వాళ్ళు, సార్ ముడ్లోంచి రక్తం కారుతుంది అని అంటే నేనేమనుకుంటాను, పైల్స్ ఉంటాయి అమ్మా అని చెప్తూ ఉంటాను. సో అలాగా నాకు 2-3 సర్ప్రైజ్లు వచ్చినాయి. ఇటీవల 30 ఏళ్ళకున్న పేషెంట్ అలా వస్తే పైల్స్ ఏమో అని చెప్పి ఊరికి నేను ట్యూబ్ పెట్టగానే ఇంత పెద్ద క్యాన్సర్ ఉంది కింద. ఎందుకు వచ్చింది ఏంటి ఇంత ఎర్లీ ఏజ్లో? అలాగే నేను చాలాసార్లు చూశాను. ఇది ఇండియాలో చాలా రిలేటివ్గా చీప్, అది ప్రైస్. విదేశాల్లో చాలా కాస్ట్లీ. సో నేను చెప్పదలసింది ఏంటంటే, నాకు ఒక పేషెంట్, ఒక ఆయన ఆల్రెడీ పాలిప్స్ ఉన్నాయి. ఆయనకి ఎవ్రీ 6 months 1 yearకి ఒకసారి కొలనోస్కోపీ చేయించుకోవాలి. ఎందుకంటే ఒకసారి నిమ్మకాయ అంత ఉంది, తీసేసాను, క్యాన్సర్ లేదు, అంత బాగానే ఉన్నాడు. తర్వాత మళ్ళీ ఇంకోటి వచ్చింది, అది కూడా తీసేసాను. తర్వాత మళ్ళీ 6 months రావాల్సింది, 2 ఏళ్ళ తర్వాత వచ్చాడు. ఇప్పుడు దెబ్బకాయ అంత వచ్చింది క్యాన్సర్. సో దాన్ని లక్కీగా ఎర్లీ స్టేజ్లో ఉండటం వల్ల ఆ రెండింటిని, ఆ క్యాన్సర్ వరకు తీసేసి రెండింటిని కలపడం జరిగింది. సో అంతకుముందు వీడియో కూడా చూశారు ఆ పేషెంట్ది. నేను చెప్పదలసింది ఏంటంటే, కొలనోస్కోపీ అనేది చాలా రిలేటివ్గా తక్కువ కాస్ట్, ఇండియాలో సేఫ్, బెటర్గా ఉంటుంది. సో ఎస్పెషల్లీ 45 పైబడిన వాళ్ళందరూ ఈ కొలనోస్కోపీ ఒకసారి చేయించుకోవడం చాలా ఇంపార్టెంట్. విదేశాల్లో పాలిప్ సర్వైలెన్స్ అంటాం. ఒకసారి చేసి వీళ్ళకి పాలిప్స్ ఏమైనా ఉంటే రిమూవ్ చేస్తే క్యాన్సర్ రావు. ఇప్పుడే కింద చేసుకొస్తున్నాం ఒక వ్యక్తి 23 ఏళ్ళు, అతను రక్తం కారుతున్న పైల్స్ కానీ చేయించుకున్నాడు, కానీ దాంట్లో చిన్న పాలిప్ కూడా ఉంది. దాన్ని తీయించుకోవడానికి వచ్చాడు. సో నేను చెప్తుంది ఏంటంటే, అవేర్నెస్ చాలా పెరుగుతుంది. సో దాన్ని ఫాలో అవ్వండి. కొలనోస్కోపీ చాలా సులువు పద్ధతి. సో ఇన్ రైట్ హ్యాండ్స్. ఎందుకంటే మన దాంట్లో ఉన్న పాలిప్స్ని గ్రహించడంలో ఉంటుంది, చేయడంలో కాదు. సో దానికి ఎక్స్పర్టీ ఉండాలి, రైట్ అయి ఉండాలి, రైట్ ఎక్విప్మెంట్ ఉండాలి. థ్యాంక్ యూ.